Yeah, hi guys. Today we'll learn about where we'll build a customer registration system. It includes saving user data to the database. If checking the for existing emails and displays the success messages or error messages, whatever. Okay. I will share this screen. ఓకే మనం లాస్ట్ క్లాస్ ఏం చేసాం ఇక్కడ కాంటాక్ట్ పేజ్ ఓపెన్ చేసాం కాంటాక్ట్ పేజ్ లో ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సో లాస్ట్ క్లాస్ మనం కాంటాక్ట్ పేజ్ తీసుకున్నాం కాంటాక్ట్ పేజ్ ఇక్కడ డేటా ఇచ్చామంటే డేటాబేస్ లో సేవ్ అవుతుంది ఓకే కాంటాక్ట్ పోస్టెడ్ అని మెసేజ్ వచ్చింది ఒకసారి మనం డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా ఎస్క్యూఎల్ డేటాబేస్కి వెళ్ళి మనం చెక్ చేసుకుంటాం సో దెన్ ఇప్పుడు మనం సేమ్ ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా కాంటాక్ట్ అని సేమ్ యాజ్ యూజువల్ గా కస్టమర్ అని చెప్పేసి ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం ఆ కస్టమర్ దాంట్లో మనం ఫిల్స్ ఇస్తాం ఒక మామూలు క్యాజువల్ గా నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ అడ్రస్ సిటీ పిన్ కోడ్ అలా ఫీల్డ్స్ ఇచ్చేసి సేమ్ కాంటాక్ట్ ఎలా అయితే సేవ్ చేస్తున్నామో మనం ఇచ్చిన డేటాని ఇక్కడ డేటాబేస్ లో సేవ్ చేద్దాం బట్ ఇక్కడ ఒక ఈమెయిల్ ఫీల్డ్ అనేది తీసుకుందాం ఇక్కడ వ్యూస్ లో మనం ఇందాక ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ ఎలా రాసాం డేటా ఏదైనా సేవ్ అవ్వాలని చెప్పి రాసాం బట్ ఇప్పుడు మన కస్టమర్ రిజిస్ట్రేషన్ ఎలా చేద్దామంటే ఇక్కడ ఇఫ్ ఆల్రెడీ మన డేటాబేస్ లో ఒక ఈమెయిల్ తో రిజిస్టర్ అయి ఉన్నాడు అంటే దిస్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి రావాలి లేదు అంటే క్రియేట్ అయిపోవాలి డేటా సో అది చేద్దాం ఫస్ట్ వరకు అయితే మనం మోడల్స్ లో టేబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటా టేబుల్ నేమ్ వచ్చేసి కస్టమర్ అని చెప్పేసి తీసుకుంటున్నాం ఫీల్డ్స్ వచ్చేసి ఫస్ట్ వరకు అయితే నేమ్ క్యాపిటల్ తీసుకుంటాం కాబట్టి సో మ్యాక్స్ లెంత్ అనేది ఎంతో కొంత కంపల్సరీ అయితే తీసుకోవాలి క్యాపిటల్ ఎప్పుడైతే తీసుకుంటామో మ్యాక్స్ లెంత్ కంపల్సరీ తీసుకోవాలి నెక్స్ట్ మొబైల్ మొబైల్ అంటే మొబైల్ నెంబర్ అని చెప్పేసి తీసుకుంటున్నాం మొబైల్ ఈక్వల్స్ టు మోడల్స్ డాట్ ఇక్కడ మొబైల్ నెంబరు మనకి ఆల్ఫాబెట్స్ ఏమి ఉండవు ఓన్లీ నంబర్స్ ఉంటాయి సో బిగ్ ఇంటీజర్ ఫీల్డ్ అని చెప్పేసి తీసుకుంటాం బిగ్ ఇంటీజర్ ఫీల్డ్ ఓన్లీ నంబర్స్ వరకే అలో చేస్తుంది ఇక్కడ ఓకే దెన్ నెక్స్ట్ జెండర్ అని చెప్పేసి తీసుకునేస్తా జెండర్ మోడల్స్ డాట్ సేమ్ క్యార్ ఫీల్డ్ మ్యాక్స్ లెంత్ ఒక 100 తీసుకుంటున్నాం
జెండర్ సిటీ, సిటీ కూడా సేమ్ క్యార్ ఫీల్డ్, మ్యాథ్స్ సిటీ. ఆఫ్టర్వర్డ్స్ ఈమెయిల్, ఈమెయిల్ కి మనకి సపరేట్ గా ఈమెయిల్ ఫీల్డ్ అని ఉంది. పాస్వర్డ్, మోడల్స్ డాట్ పాస్వర్డ్ మనం నంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ ఏవన్నీ ఇవ్వచ్చు కాబట్టి సేమ్ క్యార్ ఫీల్డ్ తీసుకుంటాం. క్యార్ ఫీల్డ్ తీసేసుకొని మ్యాక్స్ లెంత్ 100. ఓకే, టేబుల్ నేమ్ మన ఇష్టం, మనం ఏది కావాలంటే అది తీసుకుంటాం కాబట్టి క్లాస్ మెటా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అబౌట్ క్లాస్ మెటా డేటాబేస్ టేబుల్ నేమ్ ఏమైనా సేవ్ అవ్వాలి మనకి కస్టమర్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. సో దీస్ ఆర్ ద ఫీల్డ్స్. ఇక్కడ టేబుల్ కస్టమర్ అని చెప్పేసి తీసుకున్నాం. ఫీల్డ్స్ వచ్చేసి నేమ్, మొబైల్, జెండర్, సిటీ, ఈమెయిల్, పాస్వర్డ్ తీసేసుకుంటాం. సో నెక్స్ట్ మోడల్స్ రాసాం కదా. సో నెక్స్ట్ ఫామ్స్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫామ్స్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఫామ్స్ లో క్లాస్ ఒక ఫామ్ తీసుకుంటా, కస్టమర్ ఫామ్ అని చెప్పేసి తీసుకుంటా. కస్టమర్ ఫామ్ లో ఫామ్స్ డాట్ మోడల్ ఫామ్, క్లాస్ మెటా మోడల్ ఈక్వల్స్ టు టేబుల్ నేమ్ తీసుకుంటా. ఏ టేబుల్ కావాలి మనకి? ఇప్పుడు కస్టమర్ టేబుల్ కావాలి. సో ఫస్ట్ ఇక్కడ వ్యూస్ లో నుంచి కస్టమర్ టేబుల్ ఫామ్స్ లో తీసుకోవాలంటే ఇక్కడ కాంటాక్ట్ ఎట్లా ఇంపోర్ట్ చేసుకున్నామో సేమ్ అలానే కామా కస్టమర్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ యూజ్ చేసుకుంటాం కస్టమర్ అనేసి. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడ మోడల్స్ లో ఎన్ని టేబుల్స్ అయితే ఉన్నాయో ఆ టేబుల్స్ అన్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలన్న ప్రతిసారి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా కాకుండా మనం ఇక్కడ ఇది తీసేస్తాం. ఇలా తీసేసేసి ఫ్రమ్ మోడల్స్ లో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. డాట్ మోడల్స్, మోడల్స్ నుంచి ఇంపోర్ట్ ఏం చేసుకుంటున్నాం? అన్ని టేబుల్స్ కావాలి. సో ఆ టైంలో మనం స్టార్ అనేది ఇస్తే అయిపోతుంది. ఆటోమేటిక్ గా ప్రతిదీ ఇంపోర్ట్ అయిపోతుంది. మనం ఓన్లీ ఇక్కడ యూజ్ చేసుకుంటాం అంతే. ఫీల్డ్స్, ఆల్ ఫీల్డ్స్ కావాలా, లేకుంటే మనకి ఏదన్నా సపరేట్ ఇండివిజువల్గా ఏమన్నా రిక్వైర్డ్ అవసరం లేదా అన్నప్పుడు తీసుకుందాం. ఇక్కడ ఫీల్డ్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఆల్ అవసరం కాబట్టి ఆల్ అని చెప్పేసి తీసుకుందాం. ఓకే, కంప్లీట్. It model form is it automatically generates the form fields from the model, this model. Okay, నెక్స్ట్ ఇక్కడ వ్యూస్, ఇక్కడ లాజిక్ రాసుకుంటాం మనం. ఇప్పుడు లాజిక్ ఎలా రాస్తామంటే ఇక్కడ మోడల్స్ లో చూద్దాం. ఈ డేటా అంతా ఇవ్వాలి. ఈ డేటా అంతా ఇస్తే డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. డేటాబేస్ లో సేవ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఈమెయిల్ అనేది తీసుకున్నాం. ఈమెయిల్ అనేది యూనిక్ గా తీసుకుందాం. యూనిక్ గా ఎలా తీసుకుందాం అంటే ఒకవేళ ఈ ఈమెయిల్ తో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే డేటా సేవ్ అవ్వకూడదు. మెసేజ్ అనేది ఎర్రర్ మెసేజ్ రావాలి. దిస్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి రావాలి. సో మనం దానికి ఎలా రాద్దాం అంటే ఇక్కడ వ్యూస్ లో లాజిక్ రాస్తాం. సేమ్ ఇలాగే ఉంటుంది. కాంటాక్ట్ ఎట్లయితే సేవ్ చేసామో సేమ్ ఇదే టైప్ లోనే రాసుకుంటాం. ఓకే, ప్రెసెంట్ వరకు నేను ఫంక్షన్ తీసుకుంటున్నా. డెఫ్ రిజిస్ట్రేషన్ కదా, ఆ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి పెట్టేసుకుంటున్నాం. రిక్వెస్ట్ ఆఫ్టర్ రిక్వెస్ట్ ఇప్పుడు డేటా అనేది పోస్ట్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ డేటా అనేది ఎంటర్ చేస్తున్నాం. సో ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్
డబుల్ ఈక్వల్స్ టు పోస్ట్. పోస్ట్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ మెథడ్ యూజ్ చేసినాం. సో ఫస్ట్ మనం పోస్ట్ చేసిన డేటాని దేన్ని యూనిక్ గా తీసుకుందాం, ఈమెయిల్ అనేది యూనిక్ గా తీసుకుందాం అనుకున్నాం. సో మనం ఎంటర్ చేసిన డేటాలో ఫస్ట్ ఈమెయిల్ అనేది తీసుకుందాం. ఈమెయిల్ ప్లేస్ లో ఏదైతే ఎంటర్ చేసావో రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఈమెయిల్ అనేది గెట్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ అనేది పోస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇఫ్ కండిషన్స్ లో చెక్ చేసుకుంటాం. ఇఫ్ కస్టమర్ టేబుల్ ఉంది కదా, అది ఇంపోర్ట్ చేసుకోవాలి. సేమ్ ఫస్ట్ ఇక్కడ యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి మోడల్స్ నుంచి. సో సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ కూడా స్టార్ అని పెట్టేసుకున్నామంటే అన్ని ఇంపోర్ట్ అయిపోతాయి. సో సేమ్ కాంటాక్ట్ ఫామ్ కూడా సేమ్ కస్టమర్ ఫామ్ అన్ని ఇక్కడ ఎన్ని మనం ఒక 10-20 ఫామ్స్ టేబుల్ నేమ్స్ ఫామ్స్ ఇలా ఉన్నాయంటే అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టార్ పెట్టేసుకున్నామంటే ఆటోమేటిక్ గా అన్ని ఇంపోర్ట్ అయిపోతాయి. సో ఇక్కడ ఇఫ్ కస్టమర్ టేబుల్లో చెక్ చేద్దాం. కస్టమర్ అనే టేబుల్లో డేటాబేస్ లో ఆబ్జెక్ట్స్ డాట్ ఫిల్టర్, ఆబ్జెక్ట్స్ డాట్ ఫిల్టర్. ఏం ఫిల్టర్ చేస్తున్నాం, ఆల్రెడీ ఇక్కడ టేబుల్ తీసుకుంటామా, ఈ టేబుల్ నేమ్ ఎక్కడ ఉంది, ఇక్కడ మోడల్స్ టేబుల్ ఉంది. ఈ టేబుల్ నేమ్ లో ఈమెయిల్ అనేది ఉంది కదా, ఈ ఈమెయిల్ ఈక్వల్స్ టు ఇక్కడ పోస్ట్ చేస్తున్నావు కదా, ఈ ఈమెయిల్ మ్యాచ్ అయినాయి, కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయినాయి అంటే డాట్ ఎగ్జిస్ట్ ఉంటే అప్పుడు ఒక పేజ్కి వెళ్ళాలి. ఏ పేజ్కి వెళ్ళాలి అనేది రాస్తాం. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామన్ అదే పేజ్ లో ఉండాలని చెప్పేసి రాస్తాం. ఆర్ఈజీ డాట్ HTML అని చెప్పేసి తీసుకుంటాం. HTML పేజ్ ఓకే. డాట్ HTML తీసేసుకొని ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ లో మెసేజ్ పాస్ చేసుకుంటా. MSG అని చెప్పేసి తీసుకుంటున్నా వేరియబుల్ నేమ్. మెసేజ్ ఎర్రర్ మెసేజ్ ఏంది, ఈ ఈమెయిల్ ఆల్రెడీ ఉంది కదా, సో దిస్ ఈమెయిల్ ఈజ్ యాన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. కెన్ యూ ప్లీజ్ ట్రై విత్ అనదర్ ఈమెయిల్. ఈ మెసేజ్ పాస్ అవ్వాలి. ఒకవేళ ఈమెయిల్ ఆల్రెడీ ఉంటే ఈ మెసేజ్ పాస్ అవ్వాలని చెప్పేసి రాసాం. సో నెక్స్ట్ ఈ ఈమెయిల్ ఉంటే పాస్ అవ్వాలి. ఒకవేళ ఈ ఈమెయిల్ లేకపోతే, సో ఇక్కడ ఆ ఈమెయిల్ లేకపోతే ఏమవ్వాలి, ఫామ్ అని ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నా. FORM ఫామ్ అని చెప్పేసి తీసుకుంటున్నా ఒక వేరియబుల్. ఫామ్ ఏ ఫామ్ లో సేవ్ అవ్వాలి, కస్టమర్ ఫామేగా. సో కస్టమర్ ఫామ్ అందులోకి పోస్ట్ అవ్వాలి. రిక్వెస్ట్ డాట్ పోస్ట్. రిక్వెస్ట్ డాట్ పోస్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ అయిన ఫామ్ ఇఫ్ ఫామ్ డాట్ ఈజ్ వ్యాలిడ్ అంటే పైన పోస్ట్ మనం డేటా ఇచ్చిన డేటా అంతా వ్యాలిడ్ గా ఉంటే అప్పుడు ఏమవ్వాలి, ట్రై ఎక్సెప్షన్స్ రాస్తాం. ట్రై ఎక్సెప్షన్ అనేది ఎందుకు రాస్తాం అంటే పర్టికులర్ ఒకవేళ వర్క్ అవుతే ట్రైలోకి వెళ్ళిపోతుంది, వర్క్ అవ్వలేదంటే పర్టికులర్ ఎర్రర్ ఏంటి అనేది ఎక్సెప్షన్ లో తెలుస్తుంది మనకి. సో ట్రై ఎక్సెప్షన్ అందుకోసం రాసుకుంటాం. కంపల్సరీ రాసుకోవాలి ట్రై ఎక్సెప్షన్ అనేది. సో వ్యాలిడ్ అవుతే ఫామ్ డాట్ సేవ్.
ఫామ్ డాట్ సేవ్ రాసు. ఓకే, ఫామ్ డాట్ సేవ్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఏం చేస్తాం, ఒక పేజ్ పంపించేస్తున్నాం. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా reg.html ఈ పేజీకి పంపిస్తున్నాం. ఈ పేజీకి పంపిస్తూ ఒక మెసేజ్ పంపిస్తున్నాం. ఎంఎస్జి అనే మెసేజ్ ఒక వేరియబుల్ తీసుకొని ఏ మెసేజ్ పంపిస్తున్నాం అంటే సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని చెప్పేసి పంపిస్తున్నాం. సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని చెప్పేసి పంపించాను. సో ఇక్కడికి అయిపోయింది. ఒకవేళ ఫామ్ వ్యాలిడ్ కాకపోతే, ఇక్కడ ట్రై ఎక్సెప్షన్ లో సేవ్ అవ్వకపోతే, ఎక్సెప్షన్ ఎందుకు అవ్వలేదని సేవ్ పర్ఫెక్ట్ ఎర్రర్ ఏంటి అనేది తెలియడానికి ఎక్సెప్షన్ లోకి వస్తాం. ఎక్సెప్షన్ యాజ్ ఈ ఇక్కడ యాజ్ అనే ఎక్సెప్షన్ అనేది ఇంత పెద్ద వర్డ్ తీసుకోకుండా ఓన్లీ చిన్న ఈ లైన్ తీసుకున్నాం. అది ఏంటి, యాజ్ అనేది యూజ్ చేసుకోవడం. యాజ్ అంటే ఏంటంటే అలియాస్ నేమ్ అనేసి, అంటే అప్పుడు ఈ అనేది అలియాస్ నేమ్ అవుతుంది ఎక్సెప్షన్ కి ఈ. మనం అప్పుడు ఈ అనేది ప్రింట్ చేసుకున్నాం అనుకో, ఈ ఎక్సెప్షన్ లో ఉన్న ఎర్రర్ అంతా వచ్చేస్తుంది. ఓకే, అలియాస్ నేమ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన షార్ట్ కట్ లో ఒక నేమ్ ని, పెద్ద ఉన్న నేమ్ ని ఒక చిన్న నేమ్ షార్ట్ కట్ తీసుకునేటప్పుడు అలియాస్ నేమ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రింట్ ఈ. ఓకే, అయిపోయింది. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా ఈ పేజ్కి పంపిస్తుంది .html. మెసేజ్ ఏమైనా పంపించుకోవాలనుకుంటే సక్సెస్ఫుల్ రిజిస్టర్ అన్సక్సెస్ఫుల్ కానీ, లేకపోతే ఏదో ఒకటి డేటా నాట్ పోస్ట్ ఏదైనా కూడా మెసేజ్ పంపించుకోవచ్చు. దీని తర్వాత స్టార్టింగ్కి పంపిస్తున్నాం. స్టార్టింగ్లో ఒక పేజ్ ఉండాలిగా, ఆ పేజ్కి రిటర్న్ రెండర్ చేస్తున్నాం. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా reg.html. ఇది కోడ్. ఓకే, సో ఇప్పుడు వ్యూస్ అయిపోయింది. వ్యూస్ అయిపోయినాక ఏం చేస్తాం, మనం యూఆర్ఎల్స్ రాస్తాం. సేమ్ యాజ్ యూజువల్ గా పాత్ యూఆర్ఎల్స్ రాస్తాం. ఫ్రమ్ వ్యూస్ డాట్ ఫ్రమ్ నేమ్ ఈక్వల్ యూఆర్ఎల్ నేమ్ వచ్చేసి నేమ్ ఈక్వల్స్ టు ప్లస్. ఇక్కడికి యూఆర్ఎల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ వ్యూస్ లో reg.html అని చెప్పేసి టెంప్లెట్ ఉంది. మన దగ్గర టెంప్లెట్ లేదు కదా, సో reg.html అనే టెంప్లెట్ ఇక్కడ టెంప్లెట్స్ లో క్రియేట్ చేసుకుంటాం. నువ్వు ఒకటి HTML ఫైల్ తీసుకుంటాం. HTML ఫైల్ ఇక్కడ reg అనేసి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ వరకు అయితే ఇక్కడ మోడల్స్, 1 సెకండ్, ఫస్ట్ వరకు అయితే ఇక్కడ మోడల్స్ ఉంది కదా, మోడల్స్ చూసుకోండి. ఏమేమి మోడల్స్ రాసినాము, ఏమేమి ఫీల్డ్స్ తీసుకున్నాం అనేసి. ఒక 2 minutes ఇక్కడ చూడండి ఏమేమి తీసుకున్నాం అనేసి.
ఓకే, దెన్ నెక్స్ట్ ఒకసారి ఒక 2 minutes ఇక్కడ వ్యూస్ చూడండి, మనం ఏం రాసామో లాజిక్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఓకే, వన్స్ అగైన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ మోడల్స్ తీసుకున్నాం. మోడల్స్ అంటే ఒక మనం టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ టేబుల్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు క్లాస్ తీసుకొని ఒక టేబుల్ నేమ్ కస్టమర్ అని చెప్పేసి తీసుకున్నాం. మోడల్స్ డాట్ మోడల్ ఇక్కడ ఇందులో మనకి ఏమేమి ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్స్ అన్ని తీసేసుకున్నాం. నేమ్, మొబైల్, జెండర్, సిటీ, ఈమెయిల్, పాస్వర్డ్. సో ఇక్కడ నేమ్ అనేది మనకి అన్ని ఆల్ఫాబెట్స్ అన్ని ఉంటాయి కాబట్టి క్యాపిటల్ తీసుకుంటాం. క్యాపిటల్ ఎప్పుడైతే తీసుకుంటామో మనం మ్యాక్స్ లెంత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ కి ఓన్లీ నంబర్స్ ఉంటుంది కాబట్టి బిగ్ ఇంటీజర్ ఫీల్డ్ అని చెప్పేసి తీసుకున్నాం. జెండర్, సిటీ సేమ్ యాజ్ యూజువల్ గా. ఈమెయిల్ కి మనకి సపరేట్ గా ఈమెయిల్ ఫీల్డ్ ఉంటుంది. అంటే లాస్ట్ లో @gmail.com .com తో ఎండ్ అవ్వాలి ఈమెయిల్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ పాస్వర్డ్ అన్ని కంబైండ్ అయి ఉంటాయి కాబట్టి సేమ్ క్యాపిటల్ అని చెప్పేసి తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఫార్మ్స్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఫార్మ్స్ కస్టమర్ ఫామ్ అని చెప్పేసి ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫామ్ లకి
ఏ మోడల్స్ పంపించాలి, ఏ టేబుల్ నేమ్ తీసుకోవాలని చెప్పేసి కస్టమర్ అని చెప్పేసి తీసుకున్నా. అందులో ఫీల్డ్స్ ఏమేమి రిక్వైర్డ్ అవి ఇక్కడ తీసుకున్నా. అన్ని ఫీల్డ్స్, ఆల్ ఫీల్డ్స్ రిక్వైర్డ్ కాబట్టి ఆల్ అని చెప్పేసి తీసుకున్నా. దెన్ నెక్స్ట్ వ్యూస్ ఫంక్షన్స్ తీసుకున్నా. ఇక్కడ ఫంక్షన్ నేమ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఆర్ఈజీ అని చెప్పేసి వెజ్ అని పెట్టుకున్నాం. ఫస్ట్ వరకు ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్స్ పోస్ట్ అంటే మనం డేటా అనేది ఎంటర్ చేస్తున్నాం, ఆ డేటా సేవ్ అవ్వాలి. సో ఫస్ట్ మనం డేటా యాడ్ చేస్తున్నాం, ఎంటర్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం కదా. సో మెథడ్ అనేది పోస్ట్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన డేటాలో ఫస్ట్ పోస్ట్ అవ్వాల్సింది ఈమెయిల్ పోస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈమెయిల్ చెక్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఈమెయిల్ అనేది పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఫస్ట్ ఈమెయిల్ పోస్ట్ అయిన తర్వాత ఇఫ్ మన టేబుల్ ఉందిగా ఇక్కడ మోడల్స్ లో టేబుల్ నేమ్ కస్టమర్ టేబుల్లో ఆబ్జెక్ట్ డాట్ ఫిల్టర్ ఈమెయిల్ ఉంది కదా, ఆ ఈమెయిల్ కి ఇక్కడ మనం పోస్ట్ చేసిన ఈమెయిల్ కి మ్యాచ్ అయ్యిందా. ఒకవేళ మ్యాచ్ అయితే అంటే ఎగ్జిస్ట్ ఉంటే ఈ పేజ్కి వెళ్ళిపోవాలి. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ ఆర్ఈజీ రెచ్ డాట్ HTML పేజ్ మెసేజ్ పాస్ చేస్తున్నారు. దిస్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ ట్రై అగైన్ విత్ ది అనదర్ ఈమెయిల్ అని చెప్పేసి ఒక మెసేజ్ పంపించా. అంటే ఒకవేళ ఈమెయిల్ అనేది ఆల్రెడీ ఉంటే, ఈమెయిల్ అనేది ఒకవేళ ఆల్రెడీ ఉంటే తీసుకోదు, ఈ మెసేజ్ వస్తుంది. ఒకవేళ లేకపోతే ఫామ్ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసేసుకొని ఏ ఫామ్ లోకి అయితే మనం పోస్ట్ చేయాలనుకున్నా ఆ ఫామ్ తీసుకొని రిక్వెస్ట్ డాట్ పోస్ట్ మనం ఇచ్చిన డేటా అంతా అందులో పోస్ట్ అయిన తర్వాత మనం ఇఫ్ పోస్ట్ అయిన ఫామ్ వ్యాలిడ్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు. అప్పుడు ఇక్కడికి వెళ్తుంది మోడల్స్ లకి. ఇక్కడికి వెళ్ళి ప్రతి ఫీల్డ్ చెక్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ బిగ్ ఇంటీజర్ ఫీల్డ్ అని చెప్పేసి తీసుకున్నాం. ఒకవేళ మనం ఫ్రంట్ ఎండ్ లో యూఐలో క్యారెక్టర్స్ ఇచ్చామనుకో, అంటే ఏబిసిడీలు కానీ ఆల్ఫాబెట్స్ ఏవో ఒకటి ఇచ్చామనుకో, అప్పుడు సేవ్ అవుతుంది. ఇక్కడ లాజిక్ అదే. ఇక్కడ వ్యాలిడ్ అని ఉందా, మనం ఇచ్చిన ఫామ్ అనేది వ్యాలిడ్ అవుతే ఏ టేబుల్ ఇక్కడ ఫామ్స్ లో తీసుకున్నా, ఏ టేబుల్ తీసుకున్నా కస్టమర్ అని చెప్పేసి తీసుకున్నాం, అప్పుడు మోడల్స్కి వెళ్ళి కస్టమర్ టేబుల్కి వెళ్తుంది. ఇక్కడ చెక్ చేసుకుంటుంది అన్ని ఫీల్డ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అన్ని కరెక్ట్ గా డేటా సబ్మిట్ అవుతుందా లేదా. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఇచ్చారనుకోండి వర్క్ అవ్వదు, అప్పుడు సేవ్ అవ్వదు డేటా అనేది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పేజ్కి వెళ్ళిపోతుంది ఏదో ఎర్రర్ ఉందనేసి. సో ఇఫ్ వ్యాలిడ్ అవుతే ట్రై ఎక్సెప్షన్ అందుకోసం రాస్తాం. ఇక్కడ పర్టికులర్ ఎర్రర్ ఏంటి అనేది తెలిసిపోతుంది ఈ ప్రింట్ ఈలో. అది ఎక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ టర్మినల్లో ప్రింట్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ట్రై ఇక్కడ ఫామ్ వ్యాలిడ్ అవుతే సేవ్ అవ్వాలి. సేవ్ అయ్యి రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ వెజ్ డాట్ HTML పేజ్ పంపిస్తున్నా. మెసేజ్ ఏమని సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని చెప్పేసి పంపిస్తున్నా. ఇక్కడేమి ఆల్రెడీ ఈమెయిల్ ఉంది కాబట్టి దిస్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ప్లీజ్ ట్రై అగైన్ అనదర్ ఈమెయిల్ అని చెప్పేసి పెట్టాం. ఒకవేళ ఇక్కడ సక్సెస్ అయిపోయింది. ఒకవేళ కాలేదు, ఫామ్ వ్యాలిడ్ అవ్వలేదు అంటే ఇక్కడ ఎక్సెప్షన్ యాజ్ ఈ ప్రింట్ ఈ అంటే ఈ ఈలో ఉన్న ఎర్రర్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, అక్కడ ఈలో ఉన్న ఎర్రర్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఎర్రర్ ప్రింట్ అయిన తర్వాత రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ డాట్ HTML అని చెప్పేసి HTML అని చెప్పి తీసుకున్నాం. ఇది ఇక్కడ మనం ఏమైనా మెసేజ్ పాస్ చేసుకోవాలనుకున్నాం పాస్ చేసుకోవచ్చు. లేదా సపోజ్ ఈ ఎర్రర్ ఏంటి అనేసి మనకి ఇక్కడ వచ్చి టర్మినల్లో చెక్ చేయకుండా అవుట్పుట్ లోనే కనిపించాలి, యూఐలోనే కనిపించాలి అన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న మెసేజ్ ని ఇక్కడ పాస్ చేసుకుంటాం. ఓకే, అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏ పేజ్ అయితే ఓపెన్ కావాలో మనం లింక్ క్లిక్ చేసి రిటర్న్ రెండర్ HTML రిక్వెస్ట్ రిచ్ డాట్ HTML పేజ్ అని చెప్పేసి పెట్టేసుకున్నాం. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూఆర్ఎల్స్కి వెళ్తాం. సేమ్ యాజ్ యూజువల్ గా మనం ప్రతి ఫంక్షన్ కి వ్యూస్ లో రాసే ప్రతి ఫంక్షన్ కి యూఆర్ఎల్ రాస్తాం కదా. సో అదే విధంగా ఇక్కడ యూఆర్ఎల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసాము, ఇక్కడ వ్యూస్ లో రెజ్ డాట్ HTML పేజ్ అని ఉంది, మనకి ఆ టెంప్లెట్ లేదు కాబట్టి ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకున్నాం రెజ్ డాట్ HTML అనేసి ఇక్కడ. ఓకే, దెన్ నౌ ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది రన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి,
మోడల్స్ ని ఫస్ట్ క్లాస్ లో ఏం చెప్పాము, ఇక్కడ మోడల్స్ లో ఏదైనా కూడా చేంజెస్ చేసినా అంటే వాట్ ఎవర్ ఇట్ ఏం చేంజ్ చేసినా క్యారెక్టర్ తీసేసి ఇంటీజర్ ఫీల్డ్ ఈమెయిల్ ఫీల్డ్ ఏవన్నా తీసుకోండి, ఇక్కడ మోడల్స్ లో చేంజ్ చేయాలంటే ఇక్కడ టేబుల్స్ క్రియేట్ అయినాయి కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాంటాక్ట్ అనే టేబుల్ అయితే ఇక్కడ ఉంది, బట్ కస్టమర్ అనే టేబుల్ లేదుగా. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మోడల్స్ డాట్ పీవైలో మనం ఏం చేంజెస్ చేసినా కూడా టెర్మినల్కి వెళ్ళేసి పైథాన్ మైనస్ డాట్ పీవై మేక్ మైగ్రేషన్స్ అని చెప్పేసి ఒక కమాండ్ టైప్ చేస్తాం. పైథాన్ మేనేజ్ డాట్ పీవై మేక్ మైగ్రేషన్స్ అని చెప్పేసి ఒక కమాండ్ టైప్ చేస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఈ కమాండ్ అయిపోయిన తర్వాత పైథాన్ మేనేజ్ డాట్ పీవై మైగ్రేట్ అని చెప్పేసి రాస్తాం. పైథాన్ మేనేజ్ డాట్ పీవై మైగ్రేట్. ఓకే, ఎప్పుడైతే మనం ఇక్కడ మోడల్స్ డాట్ పీవైలో ఏం చేంజెస్ చేసినా, ఏమైనా క్రియేట్ చేసినా, ఏం అప్డేట్ ఏం ఒక్క డాట్ ఏం చేసినా కూడా పైథాన్ మేనేజ్ డాట్ పీవై మేక్ మైగ్రేషన్స్, పైథాన్ మేనేజ్ డాట్ పీవై మైగ్రేట్, ఈ 2 కమాండ్స్ కంపల్సరీ రన్ చేస్తాం. అప్పుడు మనకి ఇక్కడ ఎస్క్యూఎల్ లో డేటాబేస్ లో టేబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది, దెన్ నెక్స్ట్ కస్టమర్ అని ఉంది. ఓకే, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయో కూడా వచ్చాయి. ఓకే, టేబుల్ డేటాలో నేము, మొబైల్, జెండర్, సిటీ, ఈమెయిల్, పాస్వర్డ్ అన్ని ఫీల్డ్స్ వచ్చాయి. సో ఈ 2 కమాండ్స్ కంపల్సరీ. ఫస్ట్ పైథాన్ మేనేజ్ డాట్ పీవై మేక్ మైగ్రేషన్స్, దెన్ నెక్స్ట్ పైథాన్ మేనేజ్ డాట్ పీవై మైగ్రేట్. సో ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ చేస్తుంది. ఓకే, రన్ చేస్తే ఇక్కడ కాంటాక్ట్ ఒకటి ఉంది. దెన్ ఇప్పుడు మనకి ఇక్కడ కస్టమర్ అని చెప్పేసి రావాలి, అది క్లిక్ చేస్తే మనకి సేమ్ ఇక్కడ కాంటాక్ట్ పేజ్ ఎలా అయితే ఓపెన్ అయిందో అలా ఓపెన్ అవ్వాలి. సో ఇప్పుడు ఇదేంటి, ఇదంతా హెడర్ ప్రతి దాంట్లో కామన్ ఉంటుంది అని చెప్పేసి సపరేట్ తీసుకున్నాం కదా. సో ప్రతి పేజ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ గా హెడర్కి వెళ్ళేసి సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో ఇలాగే రాసుకుంటాం. ఇంకొక లింక్ తీసుకుంటాం కస్టమర్ అనేసి. ఓకే, సో ఇక్కడ కస్టమర్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ లింక్ ఏమని రాసుకున్నాం, రెజ్ అని చెప్పేసి రాసుకున్నాం కదా. సో యాజ్ యూజువల్ గా ఇక్కడ కూడా రెజ్ అని చెప్పేసి తీసుకుంటాం యూఆర్ఎల్ ని. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం, కస్టమర్ అని వచ్చింది. ఇప్పుడు కస్టమర్ అని క్లిక్ చేస్తే ఎంటీ పేజ్ ఓపెన్ అయింది. అంటే ఇక్కడ మనకి రెజ్ పేజ్ అని ఉందా, రెజ్ పేజ్ ఏడు ఉంది, ఇక్కడ HTML ఇందులో ఏం లేదు కాబట్టి ఎంటీ పేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ కాంటాక్ట్ అనేది ఉందా, ఇక్కడ ఎలా అయితే ఉందో కస్టమర్ లో కూడా అలా రావాలి. అంటే అప్పుడు మనకి ఇక్కడ ఫీల్డ్స్ ఏమేమి వస్తాయంటే ఈ ఫీల్డ్స్ వస్తాయి. నేమ్, మొబైల్, జెండర్, సిటీ, ఈమెయిల్, పాస్వర్డ్ ఈ ఫీల్డ్స్ కావాలి. సో ఇదే టెంప్లెట్ యూజ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా మనం అప్డేట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ కస్టమర్లో టెంప్లెట్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము, ఇదే మోడల్ తీసుకొని ఎలా అని చెప్పేసి టుమారో చూద్దాం. ప్రెసెంట్ అయితే మనకి ఇక్కడ కస్టమర్ క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆ పేజ్ లో మనం ఈ డీటెయిల్స్ లాగా ఇస్తాం. సో కస్టమర్ పేజ్ లో ఈ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి యాడ్ చేసి రిజిస్టర్ చేస్తే అది వచ్చి డేటాబేస్ లో సేవ్ అవ్వాలి ఆ డేటా. ఓకే, అది ఎలా చేస్తాం అనేది రేపు చూద్దాం. సో ఈరోజు ఫస్ట్ ఏం చేసాం, మనం మోడల్స్ క్రియేట్ చేసినాం. ఓకే,
First, we will create the models to database structure and form auto generates the fields here. Okay. And next here views will it checks the for existing email and saves the new user only. And tomorrow we'll discuss about the how to the template shows form and success and error messages and URL connection between the views. Okay. So first we create the customer model and then next we can create the model forms in the forms.py and in views.py we write the view function with the form plus validations. Tomorrow we'll use create the template, user friendly template and displays the success and error messages and connection via URLs. Okay. So so today we learn the a customer registration. It includes saving user data to the database, checking the for existing mails and display the success and error messages like this one. Okay. And here if form is valid, after then will save the data. Okay. Any doubts? Is there any doubts? Second. Okay. I will leave the